So the IMF has approved 2.3 billion bailout for Pakistan, backed by most major global powers. India stood as the lone country to abstain from the vote. Nations like US, China, Japan and UK, despite outwardly friendly ties with India, chose to support Pakistan financially. అర్థమైందా? ఇది పరిస్థితి. అంటే డిప్లొమసీలో కూడా ఫెయిల్ అయ్యిండు మోడీ అని చెప్తున్నారు. ఓకే, సో ఆ విధంగా పాకిస్తాన్కి $2.3 బిలియన్ వచ్చినాయి. అపజయ భయం. పాకిస్తాన్ సైన్యం భారత వైమానిక స్థావరాలపై దాడులు చేసి నష్టాలేమీ లేకుండా తిరిగి రావడం భారత వైమానిక రక్షణల తీవ్ర వైఫల్యాన్ని సూచిస్తుంది. కరెక్ట్, 100% వాస్తవం. భయపడి నాకు కాల్పుల విరమణ కావాలని ట్రంప్ను బతిలాడుకున్నాడు. భారీ పిఆర్ ఎదురు దెబ్బ. ఓకే, నరేంద్ర మోడీపై ఆయన అభిమానులు, విమర్శకులు సైతం సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవం. దేశ జోష్ని దెబ్బతీయడం అనేక భారతీయులు ఈ కాల్పుల విరమణను భారత వైఫల్యంగా భావిస్తున్నారు. 100% కరెక్ట్. ఓకే, సో భారత యొక్క రక్షణ దళాలు, త్రివిధ రక్షణ దళాలు, దే నీడ్ టు మోడర్నైజ్ దేర్ వెపన్స్. ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్ మోడర్నైజ్ 3 ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ డిఫెన్స్. వీటిని మోడర్నైజ్ చేస్తూ బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఇవి మనమే తయారు చేయాల్సిన అవసరం ఉంది. అంటే రీసెర్చ్ కి ఎక్కువ ఫండింగ్ కేటాయించి డిఆర్డిఎల్ లాంటివి ఇంకా ఎక్కువ మనము చైనాకి ధీటుగా ఇవన్నీ ఆయుధాలు మనమే తయారు చేసుకునే స్థాయికి ఇండియా ఎదగాల్సిన అవసరం ఉంది. ఓకే, దిస్ ఇస్ ఎ బిగ్ లెసన్ ఫర్ ఇండియా అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్ యాజ్ వెల్. సింపుల్. సో 9వ పాయింట్, ఒక్క లక్ష్యం కూడా సాధించలేదు. 100% కరెక్ట్. 100% కరెక్ట్. 10వ పాయింట్, ఇది అమెరికా ఒత్తిడికి లోనవ్వడం. అర్నబ్ గోస్వామి కూడా ట్రంప్ భారత సార్వభౌమాధికారాన్ని తగ్గించడాన్ని ప్రశ్నించారు. ఎప్పుడు ఫస్ట్ నుంచి అట్లనే ఉంది కదా, ఇది కొత్తగా లేదు కదా. సో మీరు బీజేపీ అధికారంలోకి రాకముందు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, బర్మా లేదా మయన్మార్ మన మిత్ర దేశాలుగా ఉండే కాంగ్రెస్ హయాంలో. మీ విదేశాంగ విధాన వైఫల్యం వల్లనే అవి అన్ని చైనాకి మిత్ర దేశాలుగా మారాయి. కరెక్ట్. అంటే మన పక్కకున్న దేశాలతో దేనితోటి కొట్లాడినా అది శ్రీలంక అయినా, నేపాల్ అయినా, పాకిస్తాన్ అయినా, మయన్మార్ అయినా, ఎందుకు పనికిరాని మయన్మార్ అయినా చైనాతోటి కొట్లాడుతున్నట్లు లెక్క. సింపుల్. అంటే చైనాని ఈ అత్యంత పవర్ఫుల్ దేశంగా చేయడంలో ఈ మోడీ సహకరించిండు అని అర్థం. ఓకే, సో దేశానికి యుద్ధం అవసరం లేదు. మోడీ లేదా బీజేపీకి రాజకీయ అవసరాల కోసం. కరెక్ట్, ఇది 100% వాస్తవం. రాజకీయాల అవసరాల కొరకు ఉగ్రదాడులు, మత వైషమ్యాలు, యుద్ధం మోడీకి అవసరం, మనకు కాదు. కరెక్ట్. పహల్గామ్ ఎందుకంటే ఇది మంచి చేసింది లేదు కదా, దోపిడి తప్ప ఈ ఆర్య బ్రాహ్మణులు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి సేమ్ టాక్టిక్ వాడదామంటే ఈసారి ఫెయిల్ అయిపోయారు. సింపుల్. అయితే హిందూ ముస్లిం అన్న వాడదాము, ముస్లింల కేశం వేసుకొని హిందువులను కొట్టి ముస్లిం చేసిన ప్రచారం చేద్దాం, అది సక్సెస్ కాలేకపోతారు. లేదంటే ఇండియా పాకిస్తాన్ అని చేద్దాం. ఇది ఇండియన్స్ చంపుదాం, హిందువులను చంపుదాం, పాకిస్తాన్ మీద బ్లేమ్ వేద్దాం. పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉంటే సరైన విచారణ జరిపి సాక్ష్యాలు అంతర్జాతీయ కోర్టులో సమర్పించాలి. యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని మన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకునే మార్గాలు 100 ఉన్నాయి. 100 కాదు, 1000 ఉన్నాయి. అది నిజం అయితే. అది నిజం కాదు కాబట్టి దొంగ బూచి చూపెట్టి దొంగ మీడియాను పెట్టుకొని భారత ప్రజల్ని ఏమారుస్తా, తప్పుదో పట్టిస్తా అంటే నడవదట్లే ఎల్లకాలం. ఓకే, అర్థమైందా మిత్రులారా? ఇది ఇందిరాగాంధీ గురించి ఎవరు ఆ బ్రదరే కావచ్చు నాకు షేర్ చేసిండు, అనూప్ బ్రదర్. సో చదువుదాం. అమెరికా ఒత్తిడికి ఇందిరాగాంధీ డోంట్ కేర్. పాకిస్తాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్. అమెరికా మాకు యజమాని కాదని తెగేసి చెప్పిన ఇందిరా. 1971 యుద్ధం సమయంలో ఆసక్తికర సంఘటన. న్యూఢిల్లీ. దాదాపు 52 సంవత్సరాల క్రితం 1971 మార్చిలో, బోర్ అవుతుందేమో చదువుదాం. మార్చిలో తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్ పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్ కు అండగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. తమ అనుంగు మిత్రుడైన పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు నచ్చలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్ కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. 1971 నవంబర్లో ఆమె అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు వైట్ హౌస్ లో నిక్సన్ తో భేటీ అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు,
భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది అని రిచర్డ్ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారు. అప్పుడు ఇందిరాగాంధీ ఆయనకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో భారత్కు తెలుసు అని నిక్సన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు ఇందిరాగాంధీ గారు. ఈ ఘటనను నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ గారు తమ ఆత్మకథలో కళ్ళ కట్టినట్టుగా రాశారు. అనంతర కాలంలో పాక్కు అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపించింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని ప్రపంచ మీడియా ముందు గొప్పలు చెప్పుకుంది ఎవరు? అమెరికా. తద్వారా ప్రపంచంలో ఏ దేశము భారత్కు సహాయం చేయడానికి వీల్లేదనే సంకేతాన్ని పరోక్షంగా పంపించింది. ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ విజయాన్ని ఆపలేకపోయింది. అమెరికా వ్యతిరేకించిన IMF రుణం తెచ్చిన ఇందిరా, 1981 ఘటన గుర్తు చేసిన కాంగ్రెస్, పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF రూపాయలు 8,500 కోట్లు బిలియన్ డాలర్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో సాధించిన ఓ ఘనతను కాంగ్రెస్ ప్రజలకు గుర్తు చేసింది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరాగాంధీ IMF నుంచి 5.8 బిలియన్ డాలర్ల రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. సౌదం భారత్కు 5.8 బిలియన్ డాలర్ రుణం ఇచ్చేందుకు ఇందిరాగాంధీ ఇక 1984 ఫిబ్రవరి 29న ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు భారత్ IMF కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని, IMF దేశానికి సంబంధించిన రుణంలో 1.3 బిలియన్ డాలర్ తీసుకోవడం. సో అది బేసికల్ గా షీ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ అని చెప్తున్నారు. ఓకే.